రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 అటు చూడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి మడివ. నువ్వు మళ్ళీ వచ్చావాక షో చూస్తే మీకొస్తుంది గుండె దడ, ఏమన్నా కామెంట్స్ వేస్తే మీకు జిమ్మడా. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు కథలు బ్లాక్ డ్రెస్ చేసినప్పుడే డౌట్ వచ్చింది కాకి మీరే అయ్యి ఉంటారని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ డాష్ చేయడానికి ఇష్టపడతారు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ డాష్ సైజ్ ఎంత? మీ డాష్ సైజ్ ఎంత? ఇట్ట తయారయ్యేనే మీరంతా. సో ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి మీ కదా. ఇష్టం, మీరు ఇమాజిన్ చేసుకుంటారో మెజర్ చేసుకుంటారో మీ ఇష్టం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సరే 37. సో మీ డాష్ సైజ్ 37. ఎన్ని 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 దారుణాలు సార్. మీ డాష్ సైజ్ 8. అయ్యబ్బయ్య చేతో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ మీరు డాష్ చేసేటప్పుడు అలసిపోతే ఏం చేస్తారు? వాటర్ తాగుతాను. గది ముచ్చట. మీరు డాష్ చేసేటప్పుడు అలసిపోతే ఏం చేస్తారు? నేను ఎలక్ట్రాల్ వాటర్ తాగుతాను. వెరీ అంటే నైస్. మొత్తానికి మీరిద్దరు చేస్తున్న డాష్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మై. ఎంతకి తెగించారా? నువ్వు ఏమి ఇమాజిన్ చేసుకున్నావు? నేనేమి డాష్ అంటేనే బాగా అర్థమైనట్టుంది. అవుతావురా, లైఫ్ లో చాలా గొప్పవాడవుతావురా. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ డాష్ చేయడం ఇష్టపడతారు? ఎవరితో చెప్పండి ప్లీజ్. సోనియా. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. మీకు డాష్ చేయడం సరిగ్గా రావడం లేదని ఎవరైనా చెప్పారా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. గుడ్డు పగలట్లేదు, మా గుడ్లు పగిలిపోతున్నాయి. కొట్టవయ్యా, అడుగుతావేంటి?